యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. MMS-1 లో ల్యాండర్ నుంచి హార్ట్మెంట్ బకెట్ లో కుప్పకూలటంతో చాలా పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక కార్మికులను ఆసుపత్రికి తరలించారు. సిసిడి విభాగంలో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. MMS-1 లో లాడల్ నుంచి హార్ట్మెంట్ బకెట్లు కుప్పకూలటంతో చాలా పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయనట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అయితే కార్మికులు కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కార్మికులను ఆసుపత్రికి తరలించారు. సిసిడి విభాగంలో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు అయితే చూస్తున్నాం. భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం అయితే జరిగింది. MMS-1 లో లాడల్ నుంచి హార్ట్మెంట్ బకెట్లు కుప్పకూలటంతో ఇక చాలా మొత్తంలో పెద్ద మొత్తంలో కూడా ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సిసిడి విభాగంలో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. సహాయక చర్యలైతే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా పెద్ద మొత్తంలో మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. బ్లాస్ట్ జరిగింది. అసలు ఎలా జరిగింది ఈ ఘటన గల కారణాలు ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. ఇక MMS-1 లో లాడల్ నుంచి హార్ట్మెంట్ బకెట్లు కుప్పకూలటంతో ఈ మొత్తంలో ద్రవ ఉక్కు పడడంతో కూడా పలువురు కార్మికులు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. కార్మికులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని అక్కడ మంటలు కూడా ఆర్పేందుకు అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సిసిడి విభాగంలో మంటలు పూర్తిగా దట్టంగా ఎగిసిపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే కార్మికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎంతమంది కార్మికులు అందులో అసలు ఈ ఘటన ఎలా జరిగింది అనేది కూడా డీటెయిల్స్ అయితే అందాల్సి ఉంది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. సిసిడి విభాగంలో ఎగిసిపడుతున్నాయి మంటలు. కార్మికులు కొంతమంది చిక్కుకున్నట్లుగా కూడా అప్డేట్ అందుతుంది. ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారు? ఈ ఘటన ఎలా జరిగింది? అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ బ్రాహ్మణి, విశాఖ ఉక్కులో అయితే తరచూ కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధానంగా కారణం చూసుకుంటే గతంలో కంటే కూడా ఉన్నటువంటి సిబ్బందిని తగ్గించడం, అదేవిధంగా మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం అనేది అయితే ప్రధాన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆందోళనలు కూడా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదంటూ విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా SMS-1 CCDC డిపార్ట్మెంట్ లో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఐరన్ ఓర్ ను కరిగించిన తర్వాత ఆ ద్రవ పదార్థాన్ని అయితే వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. కంటైనర్ల ద్వారా కూడా దాన్ని అయితే తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఈ ప్రక్రియ ఏదైతే ద్రవాన్ని తరలించే క్రమంలో దానికి ఉన్నటువంటి రోపులు అయితే తెగిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఉక్కు ద్రవం అంతా కూడా నేల మీద ఒలిగిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఐరన్ వేడి ఉక్కు లిక్విడ్ అనమాట. అది లిక్విడ్ ఒలిగిపోవడంతో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని అయితే హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి కొంతమంది కార్మికులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళైతే ఎలాంటి గాయాలకే గురవకుండా సురక్షితంగా తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు దాదాపు వేల మంది ఉద్యోగులు ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు ప్రస్తుతం వందల సంఖ్యలోకి అయితే ఉద్యోగులు వచ్చారని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో భారీగా వాళ్ళకి ముందస్తు పదవి విరమణలు కూడా ఇవ్వడం, బలవంతంగా వాళ్ళనేమో పదవి విరమణలు చేయించడం, ఇలాంటి సంఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి. దీంతో సిబ్బంది సంఖ్య కూడా
తగ్గిపోవడంతో తరచూ ప్రమాదాలు అయితే అంటే 10 మంది చేయాల్సిన పని దగ్గర అయితే ప్రస్తుతం ఇప్పుడు 3-4 పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కార్మికుల మీద అయితే పని ఒత్తిడి పెరుగుతుందని చెప్పి కార్మిక సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తరచూ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కాలంలోనే ఫర్నేస్ ఒకటి పేలిపోవడం వల్ల కూడా ఒక కార్మికుడు అయితే మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి కూడా కార్మిక సంఘాలు సిఐటి నాయకులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి, అదేవిధంగా ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి, అదేవిధంగా సిబ్బందిని మళ్ళీ నియమించుకొని పని ఒత్తిడి తగ్గించాలి అనే డిమాండ్ అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదాల నివారణ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటి నాయకులు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు కూడా అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా అయితే వైద్య వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇంకా మిగతా వాళ్ళు అంటే మిగతా కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే లిక్విడ్ అంటే ఇక్కడ ఐరన్ అయితే కరిగించి దాన్ని ద్రవ పదార్థంలోనికి మార్చి అక్కడి నుంచి వేరే ఫర్నేస్ కు తీసుకెళ్లి అక్కడ దాన్ని మళ్ళీ ఐరన్ రాడ్లుగా లేదా ప్లేట్లుగా కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే జరుగుతుంది. దీనికి తగినటువంటి చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం అయితే యాజమాన్యంపై ఉంది. కానీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అసలు విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేయాలనేదే ఆ యాజమాన్యం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది అంటూ కూడా కార్మిక సంఘాలు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల అయితే కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా ఉద్యమానికి అయితే సిద్ధమవుతామని చెప్పి కూడా సిఐటి అయితే రాజు ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రస్తుతానికైతే అది లిక్విడ్ అనేది మంటలు ఎగసిపడే పరిస్థితి కాదు. ఆ లిక్విడ్ అనేది అయితే నేలంతా కూడా వ్యాపించడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే ఇక్కడ మంటలు ఎగసిపడే పరిస్థితి అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఐరన్ ని ముఖ్యంగా ఐరన్ అయితే కరిగించి ద్రవ రూపంలోనికి మార్చి దాన్ని తరలిస్తారు. అదంతా కూడా నేలపై ఒలిగిపోయి విస్తరించడంతో అయితే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పి కూడా ఉక్కు యాజమాన్యం ప్రకటించింది. ముఖ్యంగా ఈ ప్రమాదాలకైతే సంబంధించి కూడా తరచూ చోటు చేసుకున్న ప్రమాదాల నివారణకు అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి అలాగే రాజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్పందించిందా? ఇంతవరకు చూసుకుంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అయితే ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భాల్లో స్పందించిన సందర్భాలు లేవు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ముందుగా ఈ కార్మిక సంఘాలతో మాట్లాడడానికి కూడా ముందుకు రారు. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ నిర్వహణ మీద కూడా అసలు ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. అక్కడ ఏం జరుగుతుంది అనేది బయటకు తెలియని విషయంగానే ఒక చిదంబర రహస్యంగానే ఉంచుతారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అయితే గాయపడ్డ వారిని అయితే ముందు తక్షణంగా హాస్పిటల్కి పంపించి అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. స్టీల్ యాజమాన్యం ఎప్పుడు కూడా ఏ సందర్భంలో స్పందించిన సందర్భాలు అయితే లేవు. కేవలం కార్మికుల సంఘాల నాయకులు అయితే స్పందించి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ లో ఇటీవల సిఎండి పోస్ట్ కూడా చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది. కాబట్టి స్టీల్ యాజమాన్యం కూడా స్పందించే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి అయితే ఇంత పెద్ద మొత్తంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, అయితే కేవలం 3 మాత్రమే కార్మికులు అందులో ఉన్నారా, లేదా ఇక్కడ మీద ఇంకా కొంతమంది ఏమైనా చిక్కుకునే ప్రమాదం ఉందంటారా రాజు? అంటే ఇది ఒక్కొక్క బ్లాక్ గా పనిచేస్తారు. అక్కడ దగ్గర 20 నుంచి 25 మంది వరకు కూడా ఒక షిఫ్ట్ కి కార్మికులు అయితే ఉండడం జరుగుతుంది. అందులో ఎక్కువగా కాంట్రాక్ట్ కార్మికులు ఈ మధ్య కాలంలో పనిచేస్తున్న పరిస్థితి. వాళ్ళకైతే నైపుణ్యత తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల వీళ్ళైతే కాంట్రాక్ట్ కార్మికుల చేత ఎక్కువగా పనిచేస్తారు. ప్రతి షిఫ్ట్ కి 20 నుంచి 25 మంది వరకు ఒక బ్లాక్ కి అయితే అంటే అక్కడ డిపార్ట్మెంట్లు చాలా 100 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ 100 డిపార్ట్మెంట్లు ఈ సిసిడిఎస్ అనేది ఒక డిపార్ట్మెంట్ గా చెప్పుకోవాలి. ఇక్కడ చేసేటువంటి పనిలో కూడా కార్మికులు తక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి అయితే ఆత్మరక్షణ కోసం దూరంగా పారిపోయిన పరిస్థితి ఉందని చెప్పి కార్మిక సంఘాలు కూడా తెలియజేస్తున్నారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని పారిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రస్తుతానికైతే ఆ 3కి గాయాలు అయినట్టుగానే ప్రాథమికంగా మనకైతే సమాచారం అందుతుంది. ఇంకా దీనికి సంబంధించి స్టీల్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా
కార్మిక సంఘాలు అయితే దాని మీద కూడా డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. రాజు, గాయపడిన కార్మికులు అసలు ఎక్కడి వారు, వారి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికి గాయపడ్డ వారిని అయితే హాస్పిటల్కి తరలించారు. ఎవరు గాయపడ్డారు అనే విషయాన్ని అయితే ఇప్పటివరకు స్టీల్ యాజమాన్యం అయితే ప్రకటించలేదు. వాళ్ళ వివరాల కోసం కూడా ఇంకా కార్మిక సంఘాలే ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా. ఎందుకంటే అక్కడ తన తోటి కార్మికుల్లో ఎవరు గాయపడ్డారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పాలంటే కూడా ఆ కంపెనీ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఇక్కడ నుంచి పోలీసులు లోపలికి వెళ్లి వారి విచారణ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హుటాహుటిన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆ కార్మికుల్ని హాస్పిటల్కి తరలించడానికి ప్రధాన లక్ష్యంగా ఆ కార్మికులు కూడా ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి వివరాలు అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్రాహ్మణ్. అయితే రాజు, ఓవరాల్ గా ఈ ఘటనకి సంబంధించి ఈ ప్రమాదాన్ని ఎలా చూడొచ్చుంటారు? నిర్లక్ష్య లోపమా, లేకుంటే మీరు చెప్తున్నట్లు ఎంప్లాయీస్ షార్టేజా? ఖచ్చితంగా ఇది నిర్లక్ష్యంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే సరైనటువంటి సామర్థ్యం లేనటువంటి ఉద్యోగులను అక్కడ ఉంచడం, గతంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్యని భారీగా తగ్గించడం, అదేవిధంగా కార్మికుల మీద అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. మరోవైపు చూసుకుంటే బయట వాతావరణం కూడా చాలా తీవ్రమైనటువంటి వేడి వాతావరణాలు ఉన్నాయి. అక్కడ పనిచేసేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా దాదాపు కొన్ని వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక రకంగా కార్మికుల షార్టేజ్, మరోవైపు యాజమాన్యాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం, మొత్తం ఇవన్నీ కూడా చూసుకుంటే తరచూ ఇటీవల జరిగినటువంటి ప్రమాదాలకు అన్నింటికి సంబంధించి కూడా ఇదే ప్రధానమైనటువంటి సమస్యగా కనిపిస్తుంది. కార్మిక సంఘాలు కూడా వాటి మీద డిమాండ్ చేసి పోరాటాలు సిద్ధమవుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుతం కేంద్ర ఉక్కు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉక్కు పరిశ్రమ ఉందో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందో నిర్ణయాలన్నీ కూడా వాళ్లే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పనలో కొంతవరకు నిర్లక్ష్యం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదనేది కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన బ్రహ్మణి. రాజు, అధికారులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా ఘటనా స్థలానికి? అధికారులు అనేటప్పటికీ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అధికారులే లోపల ఉంటారు. వాళ్ళైతే ముందు సేఫ్టీ అధికారులు అయితే అక్కడ చేరుకోవడం, ఆ మంటలను అయితే ఏదైతే విస్తరించినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని చల్లబరిచి దాన్ని అక్కడి నుంచి క్లియర్ చేసే పరిస్థితులు అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. అదే అధికారులు అయితే దీనికి సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఉండదు. కాబట్టి మరికొన్ని నిమిషాల్లో వాళ్ళకు ప్రకటన అయితే విడుదల చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారంగానే విషయం అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజు, ప్రెసెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడే చెప్పుకున్నాం, ఇందాక చాలాసేపు నుంచి దీని గురించి మనం మాట్లాడుకున్నాం బ్రాహ్మణి. అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ప్రశాంతంగా, అంటే ఇందాక ఉన్నటువంటి ఉద్రిక్తత కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చక్కదిద్దడం జరిగింది. అధికారులు కూడా హుటాహుటిని అక్కడ చేరుకొని దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదం జరిగిన ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసే చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతానికి ఎవరైతే ముగ్గురు గాయపడినట్టు ఉన్న కార్మికులు ఉన్నారో వాళ్ళైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కార్మికులు న్యాయం చేయాలని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇంత మొత్తంలో జరుగుతున్నా, మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడినట్లు స్టీల్ ప్లాంట్ ఈ విషయానికి సంబంధించి కానీ, గతంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి కానీ, కార్మికుల విషయంలో జరిగినట్టు విషయాలు కానీ అంటే ఎటువంటి విధంగా స్పందించే అవకాశం లేదంటారా? ఇందాకలే చెప్పాం అదే విషయాన్ని. ఇంతవరకు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏ సందర్భంలో కూడా ప్రమాదాలకు సంబంధించినటువంటి స్పందనలు అయితే ఉన్నటువంటి ఉదాహరణలు కూడా గతంలో కూడా లేవు, ఇప్పుడు కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏది యాజమాన్యం ఏం స్పందించినా కూడా అక్కడ ఉన్నటువంటి లోపాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేదా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కు యాజమాన్యం అనేది ఇలాంటి పరిస్థితుల్లో స్పందించే అవకాశం ఉండదు. ఒక ప్రకటన కూడా అదే వీలైతే ఒక ప్రకటన కూడా విడుదల చేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది నిర్వీర్యం చేయాలని చెప్పి కార్మికులు చెప్తున్నటువంటి పరిణామాల్లో కూడా ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అక్కడ కావాల్సినటువంటి CMD కావచ్చు, CEO కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లకు చెందినటువంటి బాధ్యతాయుతమైన అధికారుల పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రమాదాల మీద యాజమాన్యం స్పందిస్తుంది అనేది అయితే ఉట్టి మాట. యాజమాన్యాలు కూడా దీనికి ఇంతవరకు గతంలో కూడా స్పందించిన సందర్భాలు లేవనేది కూడా మనం చాలా సార్లు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజు, గాయపడిన కార్మికులు లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగిన కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ కానీ సేఫ్టీ ఇవ్వడం కానీ స్టీల్ ప్లాంట్ అందిస్తుందంటారా? రాజు,
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. SMS-1 లో లాడల్ నుంచి హార్ట్మెంట్ బకెట్లు కుప్పకూలింది. అయితే చాలా పెద్ద మొత్తంలో కూడా ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ఇక సిసిడి విభాగంలో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది అయితే చేరుకున్నారు. అక్కడ ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలైతే అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించిన విజువల్స్ ఐన్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మంటలు ఎగిసిపడుతూ ఉన్న దృశ్యాలైతే చూస్తూ ఉన్నాం. అలాగే కార్మికులు కూడా అక్కడ చేరుకొని ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అక్కడ కార్మికులు కూడా చేరుకొని అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా మనం చూసుకోవచ్చు. ఆ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం అయితే జరిగింది. సిసిడి విభాగంలో మంటలెగితే ఎగిసిపడుతున్నాయి. అసలు కార్మికులు ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ముగ్గురు కార్మికులు అయితే గాయపడినట్లుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అధికారులు అక్కడికి స్టీల్ ప్లాంట్ అధికారులు కూడా అక్కడికి చేరుకుని వాటిని పరిశీలిస్తున్నట్టుగా కూడా అప్డేట్ అయితే అందుతోంది. ఇక లాడల్ నుంచి కుప్పకూలిన హార్ట్మెంట్ బకెట్లు ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. కార్మికులను ఆసుపత్రికి తరలించారు. అయితే కార్మికులను ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది అయితే చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం అయితే జరిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఐఎన్ఎస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. SMS-1 లో లాడల్ నుంచి హార్ట్ బకెట్లు కుప్పకూలింది. అయితే చాలా పెద్ద మొత్తంలో కూడా ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. సిసిడి విభాగంలో మంటలు అయితే ఎగిసిపడుతూ ఉన్నాయి. ఈ మంటలను ఆర్పేందుకు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తరచూ కూడా ఇటువంటి ఘటనలు ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు స్టీల్ ప్లాంట్ అనేది కూడా మనకు విమర్శలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. కార్మికులను ఎందుకు అంటే తక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి ముగ్గురు చేయాల్సిన పని ఒక్క పని చేయడం వల్ల కూడా ఇటువంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా అందుతూ ఉంది. ఇదే విషయానికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సేఫ్టీగా తీసుకోలేదు, ఎటువంటి సేఫ్టీస్ కూడా అక్కడ చేయలేదు అనేది కూడా వినిపిస్తోంది విమర్శ. ఏం చెప్తారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపుగా దీంట్లో ఇప్పటికే 9 మంది కూడా చనిపోయినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే భారీ ఎత్తున కూడా మంటలు ఎగిసిపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతా కూడా పూర్తి స్థాయి కూడా ఆ పని ఏదైతే ఆ లొకేషన్ వైజాగ్ లొకేషన్ సంబంధించిన స్టీల్ ప్లాంట్ లో ఆ పని జరుగుతున్న లొకేషన్ లో దాదాపుగా 18 మంది దాకా కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాంట్లో 9 మంది చనిపోయినట్టుగా అయితే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయి కూడా ఇప్పటికే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇతర స్టీల్ ప్లాంట్ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. పూర్తి స్థాయి కూడా మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ మంటలు ఏ విధంగా వ్యాపించింది, ఒకేసారి ఇంత భారీ ఎత్తున మంటలు ఎందుకు వచ్చాయనే దాని మీద కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తి స్థాయి కూడా తరచూ కూడా మనం చూస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో తరచూ జరిగిన ప్రమాదాలలో పదుల సంఖ్యలో కూడా చనిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు 9 మంది చనిపోయినట్టుగా ప్రజెంట్ చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున అక్కడ ఉన్నట్టు కొంతమంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా చేస్తుంది. వాళ్ళైతే ప్రస్తుతానికి హాస్పిటల్కి తరలించారు వాళ్ళ సహాయం కోసం. పూర్తిగా కూడా అక్కడ మొత్తం కూడా మంటలు వ్యాపిస్తున్నట్టు సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినట్టు అక్కడ లోన ఏం జరిగినా సరిగా బయటికి రాదు. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే బయటికి ఆ విషయాలు వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, పూర్తి స్థాయి కూడా అంతగానో మంటలు ఎందుకు వ్యాపించిన దాని మీద కూడా పూర్తి స్థాయి కూడా అధికారులు ఒక క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి అక్కడ ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నం, అదే కాకుండా అక్కడ ఎవరు ఆ పని లొకేషన్ లో ఉన్నారో వాళ్ళు ఏ షిఫ్ట్ లో వచ్చారనే దాని మీద కూడా
పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. అక్కడ ఉన్న షీట్ ఉంటుంది వాళ్ళకి, అంటే ఎవరైతే లోనకి వెళ్ళారో ఏ లొకేషన్ లో పని చేస్తున్నారో అనేది పూర్తి స్థాయి కూడా వాళ్ళ దగ్గర ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ లో పూర్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఆ లొకేషన్ మట్టుకు ఎంతమంది పోయారు, అక్కడ ఎవరెవరు పని చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది సంబంధించిన పేర్లను కూడా, అంటే పేర్లను ఇంకా వెల్లడించట్లేదు కానీ పూర్తి స్థాయి కూడా ఆ లొకేషన్ లో కరెక్ట్ గా ఇప్పుడు ఎక్కడైతే భారీ అగ్ని ప్రమాదం జరిగిందో అదే లొకేషన్ లో దాదాపుగా 18 మంది పని చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దాంట్లో 9 మంది చనిపోయారు, కొంతమందికి గాయాలని చెప్తున్నారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది, గాయాల అయ్యే సంఖ్య కూడా ఇంకా ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వందలాది మంది కూడా స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ ఉంటారు. భారీ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఆ మంటలు ఇంకా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు మొత్తం కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. బ్రాహ్మణి. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్